Praise
బుజ్జి, బుజ్జి, బుజ్జి అంటుంటారు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పాస్టర్ అమ్మగారు లేనిదే బయటికి ఎక్కడికి వెళ్ళరు. కానీ భార్యలు దూరంగా ఉంచేవాళ్ళు ఎవరంటే మేమిద్దరమే. అలీన గారు నేను. ఎక్కడికైనా అలీన హాయిగా ఫ్రీగా వస్తారు. నేను కూడా హాయిగా ఫ్రీగా వస్తాను. ఈ విచారం ఉన్నమాట. నిజంగా భార్యను ప్రేమించడం అనేది కూడా అదొక ఆర్ట్ ఉండాలి. నిజంగా దేవుడిచ్చిన భాగ్యం బట్టి పాస్టర్ గారు
ఆత్మీయంగా వారు బలపడడానికి, కుటుంబాలు రక్షించబడడానికి దోహదపడలాగిన మరి హేమలత లారెన్స్ గారు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన పిమ్మట మనం డైరెక్ట్గా మెసేజ్లకు వెళ్తాం. సమయాన్ని వెళ్ళి మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది.
పరిస్థితులు మేము బ్రతుకుతూ ఉన్నాము. ఘోరమైన బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాము. నైనా తండ్రి ప్రభువైనా నైనా మమ్మల్ని నైనా మేము ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపే, నీ కృప, నీ కృపనైనా. నీ కృప లేనిది మేము బ్రతకలేము తండ్రి. నీ కృప లేనిది మేము జీవించలేము నైనా. నీవుంటే మాకు చాలునని ప్రభువైనా బ్రతకగల భాగ్యమునైనా ప్రతి ఒక్క బిడ్డను గ్రహించుకొనినైనా నీ సన్నిధిలోనైనా శాంతి ఉన్నదని, నీ సన్నిధిలోనైనా సమాధానం ఉన్నదని, నీ సన్నిధిలో ప్రభా సంతోషం ఉన్నదని తండ్రినైనా గ్రహించగల మాటనునైనా బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమునైనా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. ప్రశస్తమైన సమయానికి ఇక్కడ మీకే కాదు వీధిలో ఉన్న వారు కూడా ప్రకటన. మీరు టీవీలు చూస్తే టీవీలు బంద్ చేసుకోండి. మొబైల్స్ ఉంటే పక్కన పెట్టేయండి. ఇక్కడ ఉన్న మీకు కూడా మీ మనసు కూడా ఏకాగ్రతంగా వాక్యంపై పెట్టడానికి మనసు పెట్టుకోండి. ఎందుకంటే ఆ మాటలు మనం బ్రతికిస్తాయి. ఆ దేవుని మాటలు మనల్ని జీవింపజేస్తాయి. ఇది నమ్మాలి. కనుక ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో మాటలు వినాలని కోరుతూ ఈ సమయంలో మరి అనిల్ మాస్టర్ గారు దయచేసి వాక్య సందేశం ఇవ్వాలన్న సిద్ధపడుతూ ఉన్నారు. ఆయనకి ఈ సమయాన్ని అందజేస్తూ ఉన్నారు. మన సంఘ పాస్టర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ సతీష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ గారు, మరి మన వరుసవాడ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ సభ్యులకు, మన మధ్య ఉన్నటువంటి సింహాద్రి మాస్టర్ గారి కుటుంబానికి, ముఖ్యంగా ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి ప్రత్యేకత మరి ఆశ్రమ గారి యొక్క సాక్ష్యం ద్వారా విన్నాం. ఆశ్రమ గారు తెలియజేశారు. మరి ఆశ్రమ గారు తను చెప్తూ తన యొక్క బర్త్డేనే కాకుండా మరి పెర్సి తన యొక్క నూతన విద్యా సంవత్సరంలో తను అడుగు పెడుతుంది. ఈరోజు తన గురించి కూడా ఈ యొక్క ప్రార్థన కూటమని తెలియజేసిన విధానం బట్టి ఉదాలు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మరి ఈ వీధిలో మరి ఈ వీధికు పాస్టర్ గారి కుటుంబానికి మరి ఉన్న ఆ యొక్క అవినాభావ సంబంధాన్ని కొద్దిసేపు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ వీధి నిజంగా మరి పాస్టర్ గారు పాస్టమ్మ గారిని అమితంగా ప్రేమించే వీధి ఏదంటే మరి పాస్టర్ గారి వీధిని చెప్పగా తప్పదు. ఒకసారి చెప్పకూడదు. ఈ వీధిని అంతగా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అటు ఉపాధ్యాయ వర్గం అవ్వచ్చు, ఇటు రైతులు అవ్వచ్చు, చిన్న చిన్న కూలినాలు పనిచేసిన బిడ్డలు కూడా పాస్టర్ గారన్నా పాస్టమ్మ గారన్నా అమితంగా గౌరవిస్తారంటే నిజంగా అంతకంటే మనం ఎక్కువ మనం కోరుకోలేము. అదే మనకు కావాల్సింది. అంటే వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళని మనం గౌరవించాలి అనేది ప్రతి ఒక్క మరి కుటుంబానికి తెలుసు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, కానీ మరి సతీష్ గారు ముందే అనౌన్స్ చేస్తారు వీధి గురించి. మరి చాలా మంది బిడ్డలు ఆ వీధి బయట ఉండి ఆ యొక్క ఇంటి బయట కూర్చొని వాక్యాన్ని కూడా వాళ్ళు వింటూ ఉన్నారు. ఏంటి ఈ విషయం అని, అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ గృహం అంటే. మరి ఇన్ ద సేమ్ టైం పాస్టర్ గారు అమ్మగారు కూడా ఈ వీధిలో వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. అది కోరుకునేది అదే. అక్కడ మరి వాక్యం గురించి అలా ఏమి తర్వాత కానీ ముందుగా ఏం చేస్తారు, అమితంగా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అదే మనకు కావాలి. ఎవరైనా అదే చూస్తారు. మనం వెళ్ళిపోతూ ఉంటే, దారిలో వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నారా, ఎలా ఉన్నా బాగుంటే అదొక అర్థం. అందుకే వీళ్ళకి ఇంత స్థానం ఉందని నేను చెప్తూ ఉన్నాను పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి. సో మరి పాస్టమ్మ గారికి మరి బర్త్డే సందర్భంగా ఇలాంటివి మరెన్నో జరుపుకొని మరి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుతూ మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదటిగా మరి కీర్తనలు 139 కీర్తనలు దావీదు మహారాజు రాసిన కీర్తన భాగం 139 13, 14 ఎవరైనా చదివితే 13, 14. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ దావీదు మహారాజు ఆ యొక్క వాక్యంలో ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు.
నా తల్లి గర్భమందు నా అంతర్యం నీవే కలుగు చేస్తూ అంటూ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంటే పాశ్రం గారి గురించి ఆలోచిస్తే, మరి పాశ్రం గారి తాలూకా జననం మనం ఆలోచిస్తే తన యొక్క ప్రార్థన, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. అంటే మనము మనిషి భూమి మీదకి రాక ముందే దేవుడు ఏం చేస్తాడట, తల్లి గర్భములో ఉండగానే ఒక ప్రణాళిక వేస్తాడు. మరి పుట్టబోయే శిశువు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ప్రవర్తించాలని ముందుగానే దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ మనకి దావీదు మహారాజు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ మనం చూస్తే నీవు నన్ను ఏ విధంగా చేసావో చూస్తే ఏమి అంటారు అక్కడ, నాకు భయాన్ని ఆశ్చర్యం కలుగు చేస్తావు. నిజమే కదా, అవన్నీ మనం సృష్టి గురించి ఆలోచిస్తే అక్కడ ఏంటంటే మనకు ఆశ్చర్య కార్యం, భయం కలుగుతుంది. ఏంటి, పుట్టక ముందే దేవుడు నన్ను మరి ఈ విధంగా రూపించాడా అనేది మనకు ఒక ఆలోచన వస్తుంది మన బ్రెయిన్. అంతే కదా, ఏదైనా పుట్టిన తర్వాతే అంటాం వాడి తాలూకు ఎదుగుదలకు మరి అంటే చర్చ అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కారణం అవుతుంది అంటారు. కానీ ఇక్కడ మనకు పుట్టక ముందే ఏ విధంగా అవ్వాలి, తల్లి గర్భములో ఉండగానే అక్కడ ఏం చేస్తాడట, మరి దేవుడు అక్కడ మనకి నిర్మించేస్తాడు కంప్లీట్ గా. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇంతలకు ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా లోకంలోకి వెళ్ళేటప్పుడు ఇతరులకి ఏ విధంగా ఉపయోగపడాలని ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తుందట, ఆశ్చర్యం. ఇదే కదా, ఆశ్చర్యం వస్తుంది, ఇదే సేమ్ టైం మనకి ఏమొస్తుంది, భయం కూడా వస్తుంది. అక్కడ భయం వస్తే అక్కడ చిన్న మాట ఉంటుంది, అందును బట్టి చూడు. అందుకే దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇప్పుడు పాశ్రం గారు మనకు ఒక సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పి పదం ఉపయోగించారు, నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన జీవితం గురించి చెప్పారు, నాకు ఈ విధంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమిటి అంటాడంటే, నన్ను నిర్మించిన అంటే అమ్మగారి గురించి చూస్తే, నన్ను ఇక్కడ లోకానికి రాకముందే నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నేనేం చేస్తున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అంశం అదే, ఈరోజు అంశం కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ మన పాస్టర్ అమ్మ గారిని అక్కడ పాయింట్ పెట్టుకుంటే, మరి పాస్టర్ అమ్మ గారు అనుకోవచ్చు, నిజమే నాకు ఈ వీధిలో మంచి స్థానం ఇచ్చాడు, సంఘంలో మంచి స్థానం ఇచ్చాడు, మరి మా కుటుంబంలో మా వంశంలో ఎంత స్థానం ఇచ్చాడు అంటూ తను ఏంటంటారు, నేను నీకు అందుకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను అంటాడు. అయితే ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా పాశ్రం గారి జీవితంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఒక 2 లేదా 3 మరి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆ యొక్క అంటే భూమి అంటే ఈ లోకానికి రాకముందు తను నిర్మించిన విధానం బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ ఏంటంటే ఒక 2 ఆశీర్వాదాలు నేను ఇక్కడ మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఆశీర్వాదాలు తెలియజేసే ముందు మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 25 స్త్రీ వేదన గురించి ఒక మాట ఉంటుంది, ఒకసారి చదవండి అమ్మా. 16, 25, 21 కానీ చూడండి, స్త్రీ వేదన గురించి ఉంటుంది. 25 కదా, 21 చూడండి, యోహాను పత్రిక 16, 21 చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడిను. అయితే శిశువు పుట్టగానే లోకముందు నరుడు పుట్టినని సంతోషం చేత ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోదట. నిజంగా చాలా కష్టం ఒక శిశువుకి జన్మ ఇవ్వాలంటే. మరి మెడికల్ వారి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తెలుస్తుంది, ఎంత మోసి కష్టపడి చాలా ప్రయాసాలు వస్తుంది. కానీ అక్కడ మరి యోహాను సువార్త రాయబడింది ఏంటట, అవన్నీ కూడా ఏంటట, అవన్నీ కూడా మర్చిపోతుందట. ఆనందం వేరే. ఇక్కడ ఎందుకు ఆనందం వేరే? ఆల్రెడీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడికి నిర్మించాడు, ఇలా ఉండాలని నిర్మించాడు. కాబట్టి ఆ వేదనంతా మర్చిపోయి వేదన స్థానే ఏమొస్తాయట, ఆనందం వస్తుంది ఈ లోకం వచ్చినప్పుడు. సో ఈరోజు పాశ్రం గారు చూస్తే, మరి పాశ్రం గారు తన జీవితంలో చేసిన మేలుని ఊరుకోకుండా ఏం చేస్తారు, ఇక్కడ కృతజ్ఞతాస్తుతి
చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి తనకు వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటి మనం చూస్తే ఇక్కడ ఇర్మియా 29:11 చూద్దాం. ఇర్మియా పాత నిబంధనలో ఉంటుంది. ఇర్మియా 29. నేను మిమ్మల్ని గురించి సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి చాలు. చూడండి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ పాషం గారికి పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోవా వాక్కు తెలియజేస్తా ఉంది. మొట్టమొదటి ఆశీర్వాదం అదే. ఎందుకు? అమ్మగారు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ ఇర్మియా కూడా అదే రాస్తున్నాడు. రాబో సంగతులు, నీకు ఏం చేశానో భవిష్యత్తులో. చాలా మంది అనుకుంటారు, అరే నాకు ఇది జరగలేదే, నా పరిస్థితి నేను బాగానే ఉన్నా, అన్నీ చేస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, సమయానికి వెళ్తూ ఉన్నాను ఆరాధనకి, ప్రార్థన చేసి ఇన్ని. కానీ ఇక్కడ రాస్తున్నాడు క్లియర్గా ఏంటంటే రాబో సంగతులను ఉద్దేశాలను అన్ని కూడా మీకు సమాధానకరమైనవి ఇస్తాను, కానీ అవేంటంటే ఇవ్వను, హానికరమైనవి కావు. అదొకటి ఈ రాత్రి మనం గమనించాలి. ప్రియ సంగమా, వీధిలో వాళ్ళు గమనించాలి. ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే చేస్తా ఉన్నానో మనం దాని ప్రకారం ఏదైతే అనుకోవాలి, పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్ళాలి. అవి ఏంటంటే నా జీవితానికి హానికరమైనవి కావు. ఆ స్థితిలో అనిపించవచ్చు ఇవి హానికరమైనవని, భాషం గారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏమిటంట, అవి హానికరమైనవి కావు. ఏంటంటే అక్కడ అవి సమాధానకరమైనటువంటి క్రియలే. ఆ ఉద్దేశాలు సమాధాన క్రియలే. దేవుడు ఏ విధంగా అయితే ప్రణాళిక వేశాడో ఆ ప్రణాళిక మీ యందు జరుగులాగన ఆ ఆలోచన దేవుడు ఇచ్చాడే తప్ప అవి అరే నాకు ఎందుకు జరిగింది, అరే ఎవరికి లేని నేనెందుకు ఇది, అది ఎప్పుడు కూడా పాస్టర్ గారు ఆలోచించకూడదు. కాబట్టి అట్టి రీతిగా మీ జీవితంలో ఏది చేసినా కూడా దేవుడు మీకు మేలే జరుగుతుంది. మీరు చాలాసార్లు సాక్షి కూడా చెప్పారు, ఇలా జరిగింది పాస్టర్ గారి విషయంలో అవ్వచ్చు, పిలిచి విషయంలో అవ్వచ్చు, ప్రతిదీ చెప్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే హానికరమైన ఏవి కూడా కావు అని క్లియర్గా యెహోవా వాక్కు ఈరోజు 12వ తేదీన అమ్మగారికి వాక్యం ద్వారా యెహోవా వాక్కు అక్కడ తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ముందే చెప్పాను, ఇది ఏంటంటే ఎవరైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారో, మరి కృతజ్ఞతాస్తుతి అంటే మనకు తెలుసు, అంటే దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకుండా చేసేది ఏంటంటే కృతజ్ఞత. మనకు తెలుసు, మరి బైబిల్ క్రొత్త నిబంధనలో చాలా మంది దేవుడు చేసిన మేలు అప్పటికప్పుడే మర్చిపోతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభువుకే స్వయంగా బాగు చేస్తే అందరూ వెళ్ళిపోతారు, కుష్ఠరోగులు అందరూ వెళ్ళిపోతారు, ఒక్కడే ఉంటాడు. అక్కడ వేరు వర్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు దే హావ్ గాన్, ఆల్రెడీ గాన్, వెళ్ళిపోతారు అందరూ, ఎవరూ లేరు, అందరూ బాగుపడ్డారు. కానీ ఏ స్థితిలో లేరు, కృతజ్ఞతాస్తుతి చెప్పే స్థితిలో లేరు. ఈరోజు పాస్టర్ గారి జీవితం చూస్తే మరి తను చెప్పే సాక్ష్యంలోనే ఒక కృతజ్ఞత ఉంది. కాబట్టి మరి ఈ రాత్రి మనం కూడా ఒక సంఘ విశ్వాసులుగా మనం కూడా ఆలోచించాలి. నిజమే, నా జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు, నా ప్రయాణాల్లో మేలు, అంతే కదా. ఈ స్థితిలో ఉన్నామంటే మనకి ఎంతో. ఈరోజు మనం ఇప్పుడే చూస్తుంటాం, చాలా చూసారా లేదు, ఫ్లైట్ జర్నీ ఒక్కరి మిగలలే. లండన్ వెళ్తూ ఉన్నారు, లండన్ 232 ఐ థింక్. ఒక్కరు చూడండి, ఎవరు ఊహించారా పై దేశం వెళ్తున్నారని? వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉంటే లండన్ వెళ్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి. కానీ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా మిగలలేదు. ఇందాకే జరిగింది. నిజంగా చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే ఇలాంటి ఆపదల నుంచి ఎన్నో మాస్టర్ గారి కుటుంబానికి సంతోషులందరికీ ప్రతి ఒక్కరికి ఇవన్నీ చేస్తున్నాడా లేదా? అలాంటప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారంగా ఉండాలి. వేరే కొన్ని లిస్టులు ఉంటాయట, కృతజ్ఞత చెల్లించేవారు, కృతజ్ఞత చెల్లించలేని వారు. మనం ఏ లిస్టులో ఉన్నాం అది చూసుకోవాలి. ఒక విధంగా చూస్తే కుడి, ఇంకో విధంగా చూస్తే ఎడమ. కుడివైపు ఉండేవాళ్ళు, ఎడమవైపు ఉండేవాళ్ళు, తెలుసు కదా, బైబిల్లో ఉంటుంది. ఎవరు ఆశీర్వదించబడతారు? కుడివైపు ఉండేవాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ స్థితి, నేనే స్థితిలో ఉన్నాను. నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు, ఎన్నో ఆలోచనల నుంచి మనల్ని వేరు చేస్తూ ఒక మంచి స్థానం మరి సమాజంలో, లోకంలో ఒక మంచి స్థితి నీకు నాకు కల్పిస్తూ ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి ఈ రాత్రి ఆలోచిద్దాం. అయితే మరి పాస్టర్ గారి జీవితంలో మరి మొట్టమొదటిగా చెప్పాను, పాస్టర్ గారి జీవితంలో
వాళ్ళ కుటుంబానికి ఏ వచ్చినా కూడా అవేంటట హానికరమైనవి కావు, కేవలం సమాధానకరమైనవి మొదటిగా ఆలోచించాలి. రెండవదిగా మనం చూస్తే సామెతలు 9:11, సామెతలు 9:11, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. రెండవ ఆశీర్వాదం ఎవరికి? కృతజ్ఞతాస్తుతి చెల్లించబడే వ్యక్తులకి, ఆ లిస్టులో ఉండే వ్యక్తులకి మొట్టమొదటి ఏంటంటే మన జీవితంలో ఏవి చేసినా కూడా అవి దేవుడు మంచి చేస్తాడు. రెండవదిగా ఏం చేస్తాడంటే మరి దీర్ఘాయువు చేత తృప్తి పరచడమే కాకుండా జీవించు సంవత్సరాలట అధికం చేస్తాడు కదా. నిజంగా అంత ధన్యత. అంటే చాలా మంది అంటారు మరి ఇక్కడితో నాది అయిపోతే బాగుంటుంది, ఎందుకు బ్రతుకు కష్టంతో వెళ్తూ ఉన్నారని. అలా కాదు, దేవుడి యొక్క కృప. దేవుడు ఉంచాలంటే మరి ఎన్ని సంవత్సరాలైనా దేవుడు అక్కడ ఉంచగలడు. మరి యొక్క న్యూ టెస్టిమెంట్లో చూస్తే శిష్యులు అడుగుతారు యేసు ప్రభు ఈ పరిస్థితి ఏంటంటే, అడుగుతారు ఈ పరిస్థితి ఏంటంటే తను ఏమంటారు? యేసు ప్రభు జవాబు ఏంటి? నేను మరలా వచ్చే వరకు, ఈయన మరలా రాకడలో వచ్చే వరకు ఇతనుంటే నీకు ఏంటంటే అభ్యంతరం అంటాడు. అంటే దేవుని యొక్క కృప ఉంటే మనం ఎంతగానో చేస్తాం. అయితే ఈ రాత్రి ఏంటంటే మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఇతరులకు ఒక మార్గదర్శి జీవితాన్ని మనం గడిపితే ఏం చేస్తాడట? దీర్ఘాయువు చేత, అంటే చిరకాలం అనేక సంవత్సరాలు మనకి ఈ లోకంలో ఆయుష్ను ఇస్తాడు. అయితే ఆ ఆయుష్ అనేది మనం ఎలా ఉపయోగించాలి? ఒక మంచి క్రియలు చేయడానికి ఉపయోగించాలి. అలా దేవుడు ఇచ్చాడని మనం విర్రవిగా అనుకోండి, గర్వపడేమనుకోండి, వెంటనే మన గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు. దేవుడు మనం అనుకుంటాం ఒక సామాన్య అంటే సింపుల్ అనుకుంటాం, కానీ ఇట్ ద సేమ్ టైం దేవుడు ఏంటంటే చాలా కోపం ఉందా లేదా? చాలా కోపం దేవుడు. సో అలాంటి స్థితి ఉండి కూడా మనం ఏం చేద్దామంటే మనం హంబుల్ ఉండాలి. ఇప్పుడు కూడా వినయము విధేయత ఉంటే తప్పక మరి యేసు ప్రభువు ఏంటంటే ఇలాంటి ఈరోజు బర్త్డే జరుపుకుంటారు. ఇలాంటి బర్త్డేలు అమ్మగారికి ఎన్నో జీవితంలో మరి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం తర్వాత మూడవది ఇక్కడ మనం చూస్తే మరి కీర్తనలు 24 అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇంకోటి చెప్పేసి ముగించేద్దాం. ఓకే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మళ్ళీ కండిషన్ ఏంటి? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే. కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ పోతే మరి ఏంటంటే అన్ని గురించి చేసుకోవాలి. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఏదో మెకానికల్కి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాం? మనకి మన జీవితంలో జరిగేవన్నీ కూడా సమాధానకరమైన క్రియలు జరుగుతాయి. రెండవది దీర్ఘాయువు వస్తుంది. మూడవది ఏంటంటే నీ కోరిక ఏం చేస్తాడట? సఫలీకృతం చేసి ఇంకా ఉంటుంది ఏంట? నీకు ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. కోరికలు నీ మిగతాలకు ఆలోచన. మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం, మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అంశం ఉంటుంది. ఈ అంశం గురించి జనరల్ ప్రార్థన ఉంటుంది, అంశం ఒకసారి జనరల్ ప్రార్థన ఉంటుంది, ఈ అంశం గురించి కూడా చెప్తూ ఉంటాయి ఏదో ఒక అంశం కదా, మరి ఏదో ఒకటి. సో అలాంటప్పుడు ఇక్కడ క్లియర్గా రాస్తా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకొని ఉంటే ఎటువంటి భయం కూడా మనకి ఎక్కడికి ఉండదట. అందుకంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే అలాంటి వాగ్దానాలు, అలాంటి మనల్ని బలపరిచే వాక్యాలు ఎన్నో ఉంటాయి. చూసారా, మనం ప్రార్థన చేసి ఏదో ఒక కోరిక చెప్పామనుకోండి, కానీ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తే ఈ కోరికను యావత్తు ఏంటట సఫలీకృతం చేస్తారట. ఈరోజు పాస్టర్ గారు మరి ప్రతిరోజు మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ తనకు ఆలోచనలు ఏంటో, కానీ దేవుడికి సమస్తము కూడా తెలుసు. మన హృదయ అంతరంగము దేవుడికి తెలుసు. మనం అనుకుంటే నేను చేసిందే ఇస్తాడని కాదు. దేవుడు నేను ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలోనే ఇస్తాడు. నువ్వు అడిగినా అడగపోయినా అది నీకు కల్పిస్తాడు, అంతే ఆ స్థితి. సో నేను అమ్మగారు కోరేది ఏంటంటే మరి అమ్మగారు ఏదైతే దేని గురించి అయితే ప్రార్థనలు చేస్తూ ఉంటారో అలాంటివి మరి ఇక్కడ ఏంటంటే జరిగే అవకాశం మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి మరి ఇక్కడ మనకు ఉంది. కాబట్టి మరి అలాంటి మూడు ఆశలు ఏంటంటే మీరు మన కోరికలు ఏంటంటే సిద్ధం చేస్తాడు, ఆలోచనలు కూడా సఫలీకృతం చేస్తాడు. ఇదే చెప్ప మన తాలూకా ఆలోచనలు మరి ఏమీ కావు, మన తాలూకా ప్రణాళికలు ఏమీ కావు, ప్రతీది కూడా. ఎందుకంటే తల్లి గర్భం నుంచి మనం రాకముందే మైండ్లో మనకి ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అట్టి
చదవండి అది గట్టిగా. ప్రియుడా, ఆత్మ వర్జిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. అంటే ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం అంతా కూడా మనం ఎవరి గురించి ప్రార్థిస్తున్నామో, పాస్టమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాము. సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, పాస్టర్ గారు పాస్టమ్మ గారు సంతోషంగా ఉంటే చర్చి కూడా సంతోషంగా ఉంటుందని. అందుకే అంటాను, ఏ విధంగా వాళ్ళ ముందు మనకి, వాళ్ళ తర్వాతే వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనకు ధైర్యం, నా గురించి ప్రార్థించే మరి సేవకులు నాకు దేవుడు అనుగ్రహించాడు, పాస్టర్ గారి ద్వారా, పాస్టమ్మ గారి ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మీ అందరి తరపున మాకేంటంటే చిన్న గ్రీటింగ్ ఏంటంటే, మీరు సౌఖ్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని. ఇక్కడ మరి యోహాను 3వ పత్రికలో ఏ విధంగా అయితే ఉందో అట్టి రీతిగా అలాంటి స్థితి మీరు ఇప్పుడు కూడా ఉండాలని, మరి దేవుడు ఎలాంటి మరెన్నో మరి బహుమతుల రూపేణ మీరు ఇవ్వాలని కోరుచు, ఈ సమయంలో మరి సమయించినటువంటి మరి సతీష్ గారికి, లారెన్స్ గారికి, పాస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ వీధిలో మరి చాలా మంది మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచిది. వరకు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అందించిన అనిల్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా చక్కని మాటలు చెప్పారు. ముఖ్యంగా ఎవరికైనా ఉండవలసింది ఏంటంటే, దేవునిపై మనకు ఒక ఆలోచన ఉండాలి. ఎవరిపైనా దేవునిపై ఆలోచన ఉండాలి. ఎందుకంటే అక్కడ దావీదు రాసిన కీర్తనలో చెప్పినట్టు, నీవు నాకు కలుగు చేసిన విధులు చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుడు మన పట్ల, అంటే మన పుట్టికే కాదు, మన జీవితంలో ఏదైనా దేవుడు చేసిన కార్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదండి. ఆ మంచిది మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన హృదయం నుంచి వచ్చేది ఏంటి? కృతజ్ఞత అనేది వస్తుంది. ఏమొస్తుంది అంటే, మాస్టర్ చాలా చక్కగా ఒకదాని స్టెప్ చెప్పాను. నేను మొట్టమొదటిగా దేవుడు చేసే పని మీద మనకు ఆలోచన దృష్టి ఉండాలి. దృష్టి ఉన్నప్పుడు అయ్యో దేవుడు నాకు ఎంత చేసిన ఆలోచన వాళ్ళ పెంపొంది అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? కృతజ్ఞత దేవునికి చెల్లించేవారు. అయితే కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చే దేవుడు 3 చెప్పారు ఆయన. మొట్టమొదటి ఏంటంటే సమాధానం. ఈరోజు ఏ గ్రామాల్లో కానీ, ఏ రాజకీయ జీవితాల్లో కానీ, లేదా కుటుంబాలు ఎక్కడ చేసే సమాధానం అనేది కనిపించదు. కనుక ఎప్పుడైతే దేవుడు మనకు కృతజ్ఞత చెల్లిస్తామో మనం పొందుకునే మొట్టమొదటి ఏంటంటే సమాధానం అంట. రెండోది జీవించే సంవత్సరములు అధికం. ఈ రెండు కొంచెం పక్కపక్కన ఉన్నాయి. ఇప్పుడు ఎవరు సమాధానం ఉంటారు? జనరల్గా మన పక్కవారి సంతోషాన్ని, మేలు కోరుకున్నప్పుడు మనం వారితో సమాధానంగా ఉండగలుగుతాం. అలాగే వారితో చెడ్డ క్రియం చేసి ఉండగలుగుతామా? ఉండలేము. అలాగే జనరల్గా ఆలోచించండి, మంచిగా ఉంటే వీడు ఇంకా బతుకుంటే బాగుందని మనం అనుకుంటాం. కనుక సమాధానం వల్ల సమాధానమే కాదు, రెండోది ఏంటంటే జీవించే సంవత్సరం కూడా అధికమవుతాయి. దేనివల్ల? దేవుని కృతజ్ఞత చెల్లించడం వల్ల. మూడవది ఏంటంటే ప్రతి ఆలోచన సఫలీకృతం అవుతుందని చెప్పాడు దేవుడు. మాట అనిల్ మాస్టర్ చెప్పిన మాట కాదు. మన హృదయంలో ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ తీరుతాయి లేదా మనకి పొందుకుంటామని డౌట్లో ఉంటుంటాం. కానీ దేవుడు చెప్తున్న ప్రామిస్ ఏంటంటే, మన ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలీకృతం చేస్తారంటే ఎప్పుడు? దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించినప్పుడు. అదే మాస్టర్ కంక్లూజన్ కూడా ఇచ్చే చివరికి ఏంటంటే, ఎవరైతే ఈ సమాధానం కలిగి, ఎవరైతే వారి యొక్క జీవించు దీర్ఘాయువు కలిగి, ఎవరైతే వారి హృదయంలో సఫలీకృతం జరుగుతుంటాయో వారిని బట్టి పక్కవాళ్ళు ఏమనుకుంటారంటే, వీడు ఇంకా ఉండాలి అంటే వారు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలని, అలాగే వారు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారంటే ఎవరు? పక్కవాళ్ళు. నెక్స్ట్ కూడా అని చెప్పిన దాని విషయం చూస్తే, అలాంటి వారికి ఇక్కడ మంచి మాట అంటారు, సమాధానమే కానీ హానికరమైనది ఏది జరగదని. ఎప్పుడైతే హాని ఉండదో అక్కడ సమాధానం ఉంటుందో సంతోషం ఉంటుంది. మరి మన పాస్టర్ జీవితాల్లో కాదు, వింటున్న మన జీవితాలు కూడా దేవుడు అట్టి వాటిని కోరుకుంటున్నాడు. ఇంత చక్కని మాటలు అందించిన అనిల్ మాస్టర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామంలో మనం స్తుతి చెల్లిద్దాం. మరి సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. కేక్ కటింగ్ ఉంది, ప్రాముఖ్యమైన ఘట్టం. పాస్టర్ గారు మన సముఖంలో కేక్ కటింగ్ చేస్తారు. ఆ కేక్ కటింగ్ ఆ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో మరి సువర్ణ బేర గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తామన్నారు. పాట పాడుతుండగా ఆ యొక్క కేక్ కటింగ్ ఆ ప్రాసెస్ మీ సిద్ధపాటు చేస్తాం. సువర్ణ కుమార్ దయచేసి ముందుకు వచ్చి పాట పాడండి. దేవుడు మనకి మంచి
మీరందరూ ముందుకు వస్తే పాస్టర్ ముందు వస్తే తీసుకురండి. అలా బొకేతో కూడా ఆవిడ సత్కరించండి. పాస్టర్ వస్తారు. స్నేహలత గారు అండ్ గాయత్రి, రాజేశ్వరి, సువర్ణ కుమార్ బెహ్రా గారు పాస్టర్ గారు ముందుకి డయాస్ మీద తీసుకొచ్చి వస్తారు. డయాస్ మీద తీసుకొని వస్తారు. వారితో పాటు మీరంతా ఉండడం మంచిది. మాస్టర్ గారు మీరు కూడా ముందు ఉండాలి. రండి, మాస్టర్ గారు కూడా ఉండాలి. మాస్టర్ గారు పక్కన నిల్చోవాలి. మరి మీరు దయచేసి బొకే తీసుకొని మా శ్రీరత్ గారు అండ్ సువర్ణ, రాజేశ్వరి ముందుకు వచ్చి బొకే ఇచ్చి మాస్టర్ గారు ఫస్ట్గా వెల్కమ్ తెలియజేస్తారు. బొకే ఇస్తూ ఫోటోలు చాలా మంది వేస్తారు. తీయండి ఫొటోస్. చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. నవ్వట్లేదు అట్లా, దయచేసి నవ్వాలి. చాలా సంతోషం. ఫోటో 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 చూడండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సువర్ణ గారు అండ్ రాజేశ్వరి, గాయత్రి, స్నేహలత గారు. మరి సభలో సంఘ పెద్దలు దయచేసి లారెన్స్ గారు, మాస్టర్ గారు, హేమలత గారు, అనిల్ మాస్టర్ గారు దయచేసి ముందుకు రండి. కొద్ది నిమిషాలు ఈ కేక్ గురించి లారెన్స్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. కేక్ కోసం లారెన్స్ గారు చిన్న ప్రార్థన. 2 మాటలు కేక్ గురించి, మాటలు ఆడ ప్రార్థన. అలా నాకు ఇచ్చారండి కేక్ కోసం. మరి కేకు మరి ఐస్ కేక్ కూల్ కేక్ అంటే నాకు తెలుగు రాదమ్మా, ఇంగ్లీష్లో చెప్పాను. చాలా ఆనందం. మరి ఆత్మ ఉండాలి కదా. మరి పాస్టర్ గారు మరి ఏ విధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయడానికి విధంగా ఉన్నారు. చేతులు పట్టుకున్నారు. ఎలా ఉంది? ఇంకేంటి కథ చెప్పక్కర్లేదు, చాకే పట్టుకోవాలి కొందరికని. మరి మరి అనిల్ గారు అంటే మొన్న కిందకి చెప్పాను కదా, భార్యని ఏ విధంగా ప్రేమిస్తానని. మరి ఒకసారి మిమ్మల్ని చెప్తాను. మరి లేదమ్మా ఇది చెప్పాలి. మీరు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ అడుగుతారు ఎంతసేపు వాళ్ళ కోసం చెప్పారని. కాదు, ఇందాకంత ఇప్పుడు వాక్యం చెప్పారు కదా, ఇందాకంత చెప్పారు మీరు అంటే మనం ప్రేమిస్తారంటే మీరు ప్రేమించరని అంటారు. కానీ వాళ్ళు బయటికి ప్రేమిస్తారు, మేము ఇన్నర్ ప్రేమిస్తాం. మేష హృదయం, మా హృదయం వాళ్ళు సిటీ స్కాన్ చేయండి. హృదయ అంతరంగాల్లో మా ప్రేమ ఉంటుంది. ఆత్మలు పట్టుకోండి. అవునా కాదా? అది ప్రేమ. అది కూడా పాస్టర్ గారు గ్రహించండి. నిజంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. తల్లి గర్భంలో పడక మునిపై మమ్మల్ని ఎరిగి ఉన్నాం. ఎంతగానో ఆశ్రయించావు నాయన, నీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు తండ్రి పేరు పేరు ఆశ్రయించండి. మరి ముఖ్యంగా పాస్టమ్మ గారిని బట్టి నీకు వందనాలు. దయా కిరీట్ నూతనంగా దయా కిరీటాన్ని ఇచ్చావు ప్రభా. ఆ బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి నీ యందు జీవిస్తే ప్రభా ఎటువంటి లోటు ఉండదని సెలవించావు. చక్కని భర్త, చక్కని బిడ్డ తండ్రి, ఆ చిన్న గృహాన్ని ప్రభా 30 60 100 ఆశ్రయించమని పాపిని చిన్న ప్రార్థన అనిపించమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ వస్తువులకు వెళ్తాం. మాస్టర్ గారు సాయం చేస్తూ ఉంటాం. మాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. Happy birthday to you, and may all your dreams
దేవుని ఆధిక్యత ధన్యతను బట్టి ఆయన గణనామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రారంభంలో పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈ కృతజ్ఞత స్తుతి పోవడానికి 2 కారణాలు. ఒకటి పెరిసేగి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మనకు నూతన సంవత్సరంలో విద్యా సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఉపయోగించినది. రెండవది మరి జరిగినటువంటి వేడుకలు తెలిసింది. ఈ గత సంవత్సరం అంతా కూడా దేవుడు తన ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాడు. బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి ప్రియులు సహోదరులు సంఘ అధ్యక్షుడు గారు డాక్టర్ సతీష్ బెహర గారికి, అదేవిధంగా శ్రేష్టమైన మాటలు వాక్యం అందించినటువంటి సంఘ అధ్యక్షులు అల్లి మాస్టర్ గారు, శుభాకాంక్షలు అందించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు, అదేవిధంగా ప్రశాంత్ గారు, ప్రత్యేకమైన పాటలు పాడి పంపించినటువంటి ప్రియులు సహోదరులు సింహాద్రి గారు కుటుంబానికి, చేరువచ్చిన అందరికీ యేసునామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ కొరకు ఒక చిన్న రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేశాం. తర్వాత తీసుకుని వెళ్ళండి. ఆల్రెడీ ప్రశాంత్ గారు మనోహర్ ఏర్పాటు చేశారు. మరి తీసుకుని వెళ్ళండి. మా కొరకు ప్రార్థించి మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన చేద్దాం. దయచేసి కింద ఉన్న వారు కూడా ఒకసారి పైకి చేస్తే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఆ చిన్న రిఫ్రెష్మెంట్ తీసుకుని మీరు వెళ్ళాలని మనం చేస్తున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మా కుటుంబంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి గొప్ప క్రియలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్న విధానం కొరకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన చక్కటి శ్రేష్టమైనటువంటి సంఘాన్ని మాకు అప్పగించాం. సంఘ పరిచర్యలో ఉంటున్నప్పుడు సంఘ పెద్దలుగా నాయకులుగా ఉన్నవారు, విశ్వాసులు, వారి కుటుంబాలు మమ్మల్ని ప్రేమిస్తున్న దానిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ వీధిలో సాయినగర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నీ దాసుని పట్ల, కుటుంబం పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం, వందనాలు. ప్రతి విషయంలో మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చి బిడ్డలు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వీధిలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి కుటుంబం వారి బిడ్డలను దీవించండి. చదువులు దీవించండి. ఉద్యోగాలు, మరి వ్యవసాయం, వ్యాపారం దీవించడం ప్రార్థన చేస్తుంది. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ మీరు బలపరుచమని, మన చిత్తమైతే మరి నీ పరిచయం మరింతగా ముందు కొనసాగుతూ ఈ వీధుల్లో ఉన్నటువంటి అనేక మందికి నిన్ను కూర్చిన గొప్ప సాక్ష్యము చెప్పడం చూపించమని, ఈ ఆరాధన అంతట్లో పాలిభాగస్తులై మీ నామాన్ని గణపరిచి నాయన మా కుటుంబాన్ని ఆదరించి శుభాకాంక్షలు అందించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరికి కూడా న్యాయాధిపతి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరే ఈ కుటుంబం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందారని విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరువచ్చిన మనందరికీ, నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి పాస్టర్ గారికి, మన సంఘానికి, పరిచర్యకు సదాకాలం